ఇవాళ అయితే కొత్త రకం ఫ్లవర్ అయితే ఒకటి తెచ్చినమాట. దాని పేరు వచ్చేసి ఒక సినిమా పేరు ఉంటుంది అనమాట, బాహుబలి అనమాట. అది చూపిస్తా వాడు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇక హైదరాబాద్ నుంచి వచ్చిన పూలు గిట్లా తెచ్చినమాట. హైదరాబాద్ నుంచి చూపిస్తా ఏమేమి పూలు తెచ్చినాం. ఇవాళ అయితే కొత్త రకం ఫ్లవర్ అయితే ఒకటి తెచ్చినమాట. అది కూడా చూపిస్తాం మీకు. ఫ్లవర్ వచ్చేసి దాని పేరు వచ్చేసి ఒక సినిమా పేరు ఉంటుంది అనమాట. నేను చూపిస్తా. అది ఫ్లవర్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ సెంట్ గులాబీ, సారీ బుల్లెట్ ఇది బుల్లెట్ గులాబీ అండ్ ఎల్లో చామంతి. ఇటు వచ్చేసి లిల్లీ పూలు అండ్ ఇది ట్రైలు వచ్చేసి గులాబీ పూలు ఉన్నాయంట. ట్రైలు వేసేసినాం. ఇక కొన్ని ఫ్రిడ్జ్లో వేసినాం పూలు. ఓకేనా. ఇంకో ఐటమ్ చెప్పిన కదా, అది వచ్చేసి ఏం పేరు అంటే ఏం పేరు? సెంట్ కదా, ఇంకో పేరు చెప్తే కదా ఏంటిది? అది బాహుబలి అనమాట. అది చూపిస్తా వాడు ఇప్పుడు. ఏ ఫ్లవర్ చూపి, అది చూపిస్తారు చూడండి. అది వచ్చేసి ఏం పేరు? దండలు అయితే అయిపోయినాయి. ఈ ఫ్లవర్ చూడండి, దీని పేరే బాహుబలి. ఇంకోటి ఈ ఫ్లవర్నే బాహుబలి అంటారంట. ఇంకా మార్కెట్లో మొత్తం ఈ పేరుతో పిలుస్తారు, బాహుబలి అని పిలుస్తారు అనమాట. నేను ఒకసారి అడిగిన అతను, ఎందుకన్నా నాకు ఈ పేరు పెట్టిరు, దీనికి సినిమాకి రాకముందుకే ఈ పేరు ఉందా అని అడిగితే, ఏమో అన్న నాకు కూడా తెలియదు అని అంటుండే అక్కడ. దీని అయితే బాహుబలి అనే పిలుస్తారు మార్కెట్లో మొత్తం. ఓకేనా. ఇంకో ఈ టైప్లు ఉంటాయి. కొంచెం ఏ కలర్ అమ్మది? ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, బెల్లం కలర్లో ఉంటాయంట. బాగుంటుంది. గజమాలకు బాగుంటాయి అనమాట ఇవి. గజమాలు తొందర అవుతుంది అనమాట వీటితోటి. ఓకే, దండలు అయితే అయిపోయినాయి. బయట వేసేసినాం, చూపిస్తాం. టైం 2 అవుతుంది అనమాట. 2ంటికి అయిపోయిన వర్క్ వచ్చేసి. ఇంకా పూలు అయితే బయట తడి బట్టలు పెట్టేసినామని. ఇదిగోండి, తడి బట్టలు పెట్టేసినాం. అండ్ బాహుబలి కూడా కొట్టినాం అన్నమాట. ఇలా ఫస్ట్ ఈరోజు కదా వచ్చింది కాబట్టి బాహుబలి కూడా కొట్టేసాం. ఇది వచ్చేసి లిల్లీ అండ్ వైట్ గులాబీ, వైట్ ఎల్లో కూర్చోటి దండలు, ఎల్లో దండలు చిన్నవి పెద్దవి, ఎల్లో దండలు కొట్టేసాం. ఇది వచ్చేసి గజమాల పింక్ అండ్ పర్పుల్ కలర్, వైట్ అండ్ ఎల్లో. ఇంకో బాహుబలి కొట్టినాం ఇక్కడ పెద్ద గజమాలకి. ఇంకా చిన్న గజమాల కూడా బాహుబలి కొట్టినాం, ఎల్లో అండ్ బాహుబలి. ఓకేనా. ఇప్పుడు సీజన్ అన్నమాట. వీటిది వస్తాయి, మస్తు వస్తాయి పూలు. గజమాల కూడా తొందరగా అవుతుంది అన్నమాట. లావ్ సైజు కూడా వస్తుంది గజమాల. ఇగో వినాయక చవితి అవి నాకు వస్తాయి అన్నమాట ఈ బాహుబలి అనేది. ఫ్రెండ్స్, ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ కొన్ని రెడీ చేస్తాం కదా దండలు, కొన్ని ఎక్స్ట్రా దండలు ఉన్నాయి, అవి రెడీ చేస్తాం. నెక్స్ట్ చూడండి, చూపిస్తా వీడియో మళ్ళీ. ఏం కావాలి? ఎవరు చేస్తారు దోశ? తేజ, నీకేమైతారు వాళ్ళ బావాడిది? మావయ్యనా? నీకేమవుతాడు? మావయ్యనా? ఆనియన్ దోశ, మసాలా దోశ అవే వద్దా? అనయా ఇసురునయా కదా, అది నీ వేసింది. ఇప్పుడు నువ్వే, నేను చూసా కదా ఎట్లా. సో అబద్ధాలు చెప్పొద్దు, నిజం చెప్పు. అది పొయ్యి అట్లా ఉంటుందిలే. హనమా, ట్యూషన్ టైం అవుతుంది, ట్యూషన్కి వెళ్ళాలి. హనబేటా, బిస్కెట్ దోశనా? ఏమండి, బిస్కెట్ దోశ అంట. ఏదో ఒక దోశ. ఇప్పుడు దోశ ఎట్లేసో చూద్దాం. అట్లా ఊదాలా, అట్లా గీరాలా? చెప్పు, ఎట్లా వేయాలి? ఏదో నువ్వైతే చెయ్యి, నువ్వు ఎట్లా చేస్తావు చూసా. చిన్నగా పెట్టుకోవాలి. దోశ, వేడి వేడి మసాలా దోశ. అమ్మ మంచిగా చేసిండే. టిఫిన్ సెంటర్, బోండాలు, బజ్జీలు,
గారెలు ఎగ్ బోండా ఎగ్ బోండా వీళ్ళు ట్యూషన్కి పంపియావా కూర్చోబెట్టుకున్నా నువ్వు నీకురా కడక్ దోశ అంటే మావాడికి అమ్మమ్మ పోయిందారా ఎప్పుడు పోయింది అప్పుడెప్పుడు బాగానే పంపించడం పోయిందిరా ఈ టైం ఇన్ని డేస్ ఉండడం ఫస్ట్ టైం కదండి లేదు నాన్న ఇన్ని డేస్ ఉండాలి 1 వీక్ అది వినాయక చవితి అప్పుడు వినాయక చవితికి అది మన పని కోసం ఉన్నది ఇంకా 1 వీక్ ఉంది అని కనబడ్డా ఏదో నీ బర్త్డే ఎప్పుడు రా గుర్తుకుందిగా ఎవరు చెప్పిర్రా నీది కానీ నీ డేట్ చెప్పు ఆగస్టు 15th దోశ మాడుతుంది